మన బీబీ నగర్ సంబంధించి అందరి యువకులు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఇప్పటి వరకు ఈ టోర్నీని నిర్వహించిన ఆర్గనైజర్స్ చాలా కష్టపడ్డారు. గ్రౌండ్ కోసం అయితే ఎల్లవేళ కష్టపడ్డ రెండో సీనను అయితే అభినందించాలి. మరియు అట్లే మన దేవరుపల రంజిత్, శ్యామ్, సందీప్, శ్రీధర్, పృథ్వీ, బాలు, వేణన్న ఇక్కడ సరే ఎవరి పేరు చెప్పకుండా బాధపడదు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎల్లవేళలా ఏదున్నా కానీ ఎవరికి ఏమున్నా కానీ బీబీ నగర్ యువత బీపీఎల్ కానీ ఇంకేదైనా ప్రోగ్రాం నిర్వహించినప్పుడు అందరం కూడా ముందుండి అందరం కలిసికట్టుగా రేపు జరగబోయే ప్రోగ్రాంలు ఇంకా చాలా ముందున్నది చేసుకోవాలి. అలాగే మనకు గ్రౌండ్ లేదు కాబట్టి నార్త్ స్టేట్ లో ఓ గ్రౌండ్ కోసం కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడానికి ఈ జాతర అయిపోయాక ఒకసారి ప్లాన్ చేసుకున్నాం. కావున అందరూ కూడా బీపీఎల్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ముందుకు నిలబడి మనం గ్రౌండ్ సాధించే విధంగా ముందుకు పోవాలి. మనకు స్పాన్సర్ చాలా మంది ఉన్నారు. మనకు బీబీ నగర్ లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మనం ముందుకు వెళ్ళాలి. రేపు రాబోయే తరం ఇప్పుడన్నా మనం క్రికెట్ ఆడుతున్నాం, రేపు రాబోయే తరం మొత్తం ఓన్లీ సెల్లులనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు మనం నేర్పే విధంగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడే విధంగా మనం వాళ్ళకు గ్రౌండ్ లో క్రికెట్ ఆడితే ఏమొస్తుందని తెలియజేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ముందుకెళ్ళి రేపు పొద్దున గ్రౌండ్ సాధించి 4 ఎకరాలు 5 ఎకరాలు మనం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దాం. రంగపురం విలేజ్ లో నార్నీ ఎస్టేట్ లో 36 ఎకరాలు గవర్నమెంట్ సర్వే నెంబర్ 47 లో ఉన్నది. దానికోసం మనం అందరం ముందుకు పోతే అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఎవరిదో అడిగి మనం ఆడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికీ ఉంటుంది కదా. ప్రతిసారి ఒకసారి మనం టోర్నమెంట్ పెట్టినా అంటే సాయంత్రం కానీ పిల్లలు కానీ ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు. దాని విధంగా మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ పోనీకి అందరికి ఇంటిమేషన్ ఇస్తాం. ఎవరైతే ముందు టైం ఇచ్చి ముందుకు వస్తారో వాళ్ళతో పాటు ముందుకెళ్ళి గ్రౌండ్ సాధించే విధంగా ఈ బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ బీబీ నగర్ ఓన్లీ మన యువకుల మేతులము అందరం కలిసికట్టుగా ఆడుకొని మన బీబీ నగర్ని ఐక్యతని చాటడం. అదేవిధంగా రేపు రాష్ట్ర మండల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టే విధంగా అట్లే ఆర్గనైజర్ ఇప్పుడైతే ఎవరైనా పనిచేసారో వాళ్ళు ముందుకు వెళ్ళాలని, అలాగే వారికి ఏదన్నా మనం బీబీ నగర్ వారిని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. చిన్న ఉపన్యాసం మన రగాన మనకు అన్నదాన కార్యక్రమం మనకు లంచ్ ఏర్పాటు చేసి ఆయన కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ 2 విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసుకున్నందుకు అందరికీ ఆర్గనైజింగ్ చేసి అందరినీ ఏకదాటిని తెచ్చి పట్టణ యువకులందరినీ ఇక్కడ అందరినీ సపోర్ట్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి సహకరించిన పట్టణ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు మంచి ప్రోగ్రామ్స్ తీసుకెళ్లాలని, దానికి పెద్దల సహకారం కానీ అలాంటి యువత సహకారం కానీ అందరి వెళ్ళలా మీకు అందుబాటులో ఉంటూ సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. విన్నర్స్ టీమ్ రైజింగ్ వారియర్స్ వారికి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము. అలాగే రన్నర్ అప్ నగర్ ఎలైట్ ఈగల్స్ వారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చోటు హుస్సేన్ వారికి కూడా కంగ్రాట్స్. అలాగే బెస్ట్ బౌలర్ వచ్చేసి దేవరుపల రంజిత్ కుమార్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా టీం కోసం గ్రౌండ్ కోసం బీపీఎల్ కోసం కష్టపడ్డ వాళ్ళే. వాళ్ళకి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ రంజిత్ 15 వికెట్స్ వెళ్ళిపోయామా. అలాగే మనకు ఇంత సహకారం వచ్చి లంచ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అన్నకోటి చిన్న శాలువతో సహకారం. బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2కి మాకు సపోర్ట్ చేసిన పెద్దలకి మరియు గ్రామ ప్రజలకి, అలాగే క్రికెట్ టోర్నమెంట్ ఆడడానికి వచ్చిన మా బీబీ నగర్ యువకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత పెద్ద బీపీఎల్ సీజన్ 2 ఇంత మంచి సక్సెస్ కావడానికి మాకు సపోర్ట్ చేసిన పెద్దలు అన్న రామాంజనేయులు గౌడ్ గారికి, పింగళన్న గారికి, శ్యామ్ సుందర్ రావు గారికి, మల్లగారి శ్రీనివాస్ గారికి, గోలి నరేందర్ అన్న గారికి, సీజన్ 2లో ఈరోజు సెమీఫైనల్ అండ్ ఫైనల్స్ కి లంచ్ ప్రోగ్రామ్ మాకు డొనేట్ చేసిన ఎండి అక్బర్ అన్న గారికి, అలాగే కాస్ల రగన్న గారికి ధన్యవాదాలు.
అలాగే ఇక్కడ టోర్నమెంట్ జరుగుతున్న ఈ మాకు గ్రౌండ్ ఇచ్చి ఈ ల్యాండ్ ఓనర్ గారికి ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. సీజన్ 2 ఇది ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మేము సీజన్ 3 సీజన్ ఇట్లా ప్రతి ఇయర్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. ఈ సీజన్ 2లో ఈరోజు సెమీఫైనల్ ఫైనల్ ఈరోజు జరుగుతుంది. ఇదేంటంటే మళ్ళీ మాకు శ్రీరామనవమి 6th ఉన్నది. స్టేజ్ ప్రోగ్రామ్ 7th రోజు 8th రోజు స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటాయి. అదే రోజు ఈవినింగ్ ఈ కప్ అనేది అందజేయడం జరుగుతుంది. మాకు వీళ్ళందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. 300 మందిని 20 టీంలని ఆర్గనైజ్ చేసినందుకు మా వీరనారాయణ గారికి, శ్రీధర్ గారికి, ఫసి గారికి, సందీప్ గారికి, నవీన్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అన్ని టీమ్స్ తరఫు నుంచి. ఇలాంటి మ్యాచెస్ చాలా ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సీజన్స్ ప్రతి ఇయర్ కంటిన్యూ కావాలి. ఇంకా స్పోర్టివ్ మైండ్ తోటి ఆడాలని ప్లేయర్స్ అందరినీ కోరుకుంటున్నాం. సీజన్ 2 BPL 2కి సహకరించిన పింగళరెడ్డి గారికి, రామనగర్ గారికి, అలానే శ్యామచంద్రరావు గారికి, అలానే మల్లవాడి శ్రీనివాస్ గారికి, నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ గ్రౌండ్ క్రికెట్ ఆడడానికి సహకరించిన గ్రౌండ్ ఓనర్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లేయర్కి ప్రతి ప్లేయర్ ఆడినందుకు, టైం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆర్గనైజర్స్కి కూడా ఫుల్ సపోర్ట్గా నిలబడ్డందుకు చాలా థ్యాంక్ యూ.